భారతి పెద్దదానం అయినా ఇంకా చక్కల కిందలు పెట్టడం మానలేదు. నువ్వు మాత్రం పెద్దవాడవయ్యావు, ఇంకా అమాయకుడిగా ఉంటేలా? ఇల్లే లోకం అనుకుంటే ప్రపంచం ఎలా తెలుస్తుంది? నన్నేం చేయమంటావు? అమ్మా నాన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళనిస్తేగా. అలా అని ఎప్పుడు అమాయకంగా ఉంటే ఏమవుతావు? ఏమవుతాను? ఎప్పుడు నీ వెనకాలే ఉంటాను. బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు. ఎందుకు అలా అరుస్తా? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? అక్కడ మీ నాన్నగారు పిలుస్తున్నారు. పదండి పదండి. బాబు ఇదిగో నీ నెంబర్ పేపర్లో పెడతా. మన అబ్బాయి పరీక్ష అయితే కనకదుర్గమ్మకి అభిషేకం చేయిస్తానని మొక్కున్నారయ్యా. ఒక కనకదుర్గమ్మకి అయితే కంచి కామాక్షికి మధుర మీనాక్షికి నీ ఇష్టం ఎవరికైనా చేయించు. నా అబ్జెక్షన్ మాత్రం ఏమి లేదు. నేను మాత్రం ఊళ్ళో రిక్షా వాళ్ళందరినీ పిలిచి 4 పుట్టెలు పోయించి ఇందు చేయిస్తా. ఓయ్ సిగరెట్లే లుక్కు ముక్కు ఇదిగోండి. రంగయ్య గారు, చిరంజీవి పాస్ అయితే 500 రూపాయలు బహుమానం ఇప్పిస్తాను. అవునన్నా, పాపం పంతులు గారికి బహుమానం ఇచ్చే. ఓయ్ ఓయ్ సిగరెట్లే అబ్బాయి చెప్తున్నాడు 500 చెప్పురాయి. చెక్ నేనే మార్చి పెడతానులేండి. బాబు, అందులో ఒక్క పైస కూడా తగ్గడానికి వీలేదు. ఆ చెక్ ఇప్పించండి, ఆ తిప్పలో నేనే పడతాను. మీరు సంతకం పెడుతూ ఉండండి, అకౌంట్ చూసుకొస్తాను. పంతులు గారు నమస్కారం, మళ్ళీ కలుసుకుందాం. నేను చాలా నుంచి ఒకటి అడగాలని ఉంది. అడగండి. ఇదిగో ఏమనుకో కదా. ఏమిటా పిలుపు? నీతో స్నేహం చేసుకోవాలనే తలపు, నా జీవితాన్ని సార్థకం చేసుకునే మలుపు, నాపై నీకు వలపు కలదా లేదా పిలుపు. అయితే చెయ్యి కలుపు. పంతులు, ఈ రాత చూసేమని అవుతావయ్యా? ఈ రాత చూడు. వీడికి డబ్బు వచ్చిన బుద్ధి పోలేదు. యాకిందేంటి? యావత్తు అంతేగా. ఎక్కడైతే చుక్కు సరిగా ఉందో చూడు. సరిగానే ఉందండి. వెరీ గుడ్. మీరు మాకు అనుకూలంగా నడుచుకుంటే మీకు కావాల్సినంత కమిషన్ ఇస్తాం. ఓకే. గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్. ఈ వ్యాసం ఇది మన కోయంబత్తూరు నోట్. ఏమీ తేడా లేదు, పాలాక్షుడు కూడా కనిపెట్టలేదు. ఈ వారం కోయంబత్తూరు నుంచి మన కోట ఎంత వచ్చింది? 10 లక్షలు గారు. అందులో 5 లక్షలు విశాఖపట్నం మన హెడ్ క్వార్టర్స్ పంపించు. మిగతా ఏర్పాట్లన్నీ స్వయంగా నేను వచ్చి చూస్తానని మెసేజ్ పంపించు. మనోరమ, కమాన్ కమాన్. యు లుక్ వెరీ ఫైన్ టుడే. ఎవరి కోసం ఇంత అందంగా తయారయ్యారు? మన కోయంబత్తూరు నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. ఈ ఊళ్ళో ధనవంతుల లిస్టు తయారు చేశావు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమిటి? పోలీసు వారా? ఏమిటో ఇలా వచ్చారు పాపం.
ఐడెంటిఫికేషన్ కార్డా? బాధగా ఉందా? పట్టుకుంటానని ప్రగల్భాలు పలికి వచ్చావు కదా, పులి నోట్లో తలదొచ్చావు వెర్రివాడ. ఇప్పుడు నీకు జరగబోయే సన్మానం ఏంటో తెలుసా? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని ఈ రోజు నువ్వు చంపొచ్చు, కానీ నీలాంటి చీడ పురుగుల్ని హంతకుల్ని హతమార్చడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ బ్రతిగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. ఓకే, అలాగే తెలుసుకుంటాను. ఈ పొగరు మోతం తీసుకొని సకల మర్యాదంతో సగనంపండి. అర్థమైందా? తీసుకెళ్ళు. హలో బాస్, ఫింగర్ స్పీకింగ్. మీ ఆర్డర్స్ ప్రకారం ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాం. సకల మర్యాదలతో సాగనంపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాస్. అమ్మాయి అమ్మాయి నిన్నే ఏం లేదు, బరువు మొయ్యలేకపోతున్నావు, పట్టుకుందాని వచ్చాను. పట్టుకుంటావా? అంతేగా ఎంత దూరం వచ్చింది? పట్టుకో. చెంప పట్టుకొని వచ్చిన దాన్ని పట్టు. భారతి, మా బలే కొట్టావు. దెబ్బకి పన్నుడింది. పోదలగా. భారతి, నీకు తెలుసా నేను పాస్ అయ్యాను? నిజంగానా? అవును, అందుకే దుర్గ గుడికి వచ్చాను. అది సరే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా పాస్ అయ్యావా? పెళ్లి చూపుల పరీక్షలో పాస్ చేయించమని కనకదుర్గకు దండం పెట్టుకోవాలి వచ్చాను. మళ్ళీ పెళ్లి చూపులా? మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళా? అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు. అవును, ఒట్టు. నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది. అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి. అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి. హే హే, నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది. అమ్మతోనే చెప్పేస్తాను, నాన్నను నే ఒప్పిస్తాను, నీతో జతగా ఉంటాను. నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది. కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది. కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది. ఏయ్ ఏయ్, నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది. పూజలేవి తెలియవు నాకు, పువ్వులన్నీ కోసేస్తాను, పెళ్లి దండ చేసేస్తాను, నీ మెడలో నీ వేసేస్తాను. నువ్వెంతో బాగుంటావు,
నీ వలపింకా బాగుంటుంది ఏయ్ ఏయ్